హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఓపెన్ స్కూల్ ఓపెన్ 10th ఎగ్జామినేషన్స్ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. మొదటి పరీక్షగా తెలుగు నడుస్తుంది, రెండో పరీక్షగా ఇంగ్లీష్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంగ్లీష్ మోడల్ పేపర్ మనం ఇంతకాలం చదవకపోయినా చదివి చక్కగా ఈ కొద్ది సమయంలోనే మార్కులు సాధించే ప్రక్రియకు గాను చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మోడల్ పేపర్ని 2 పార్ట్స్ కింద డివిజన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఆ 2 పార్ట్స్ పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్తున్నాం. అంటే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అనమాట. దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మోడల్ పేపర్లో మనం టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యి చదవకపోయినా కనీసం మినిమం నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటే కనుక తప్పనిసరిగా ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉంటే ఈ పరీక్ష పేపర్ని ఏమీ చదవని వారు కూడా పూర్తి చేయగలుగుతారు. బేసిక్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ బాగా ఫౌండేషన్ బాగుండి ఉంటే వాళ్ళు మంచి మార్కులు కూడా సాధించగలుగుతారు. ఒకసారి పేపర్ని పరిశీలిద్దాం. ఇక్కడ పరీక్ష పేపర్లో సెక్షన్ ఏ అనే పార్ట్ మనం చూద్దాం. ఇది దాదాపుగా 50 మార్కులకి కలిగి ఉంటుంది. మనకు పాస్ మార్క్ వచ్చి 35 మార్కులు. కాబట్టి ఈ 50 మార్కుల పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఫస్ట్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అని ఒక ప్యాసేజ్ని టెక్స్ట్ బుక్ లెసన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 5 ప్రశ్నలు కింద అడగడం జరుగుతుంది. మనం టెక్స్ట్ బుక్లో ప్యాసేజ్ లెసన్ చదివి అవగాహన చేసుకుంటే ఇక్కడ 5 ప్రశ్నలకి జవాబులు వస్తాయి. అలా కాకుండా ఈ ప్యాసేజ్ని డైరెక్ట్గా అర్థం చేసుకుని చదివి రాయగలిగితే కనుక కనీసం 4 ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి. అందువల్ల ప్యాసేజ్ని త్వరగా చదువుకోండి. ఆ 5 ప్రశ్నలకి జవాబులు రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎగ్జామ్కి మధ్యన హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఆ సమయంలో మీరు లెసన్స్ చదివి అవగాహన చేసుకుంటే కనుక తప్పనిసరిగా 5 ప్రశ్నలకి జవాబు రాయగలుగుతారు. 5 ప్రశ్నలకి 5 మార్కులు వస్తాయి. అలాగే సెకండ్ రోమన్లో కూడా ఒక స్టాంజా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక పోయం సంబంధించింది. అది టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరుగుతుంది. ఇందులో 5 ప్రశ్నలు ఇస్తారు. మనం కనీసం 4 ప్రశ్నల జవాబులు ఈ స్టాంజాలో చూసి రాయగలుగుతాం. 5వ ప్రశ్న మనం ముందుగా టెక్స్ట్ బుక్లో చదువుకుని ఉంటే కనుక 5వ ప్రశ్న జవాబు కూడా రాయడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్ అని చెప్పేసి ఒక లెసన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ 5 ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి. వెతికి రాసుకోవాల్సిందే. ప్యాసేజ్ని పూర్తి స్థాయిలో అవగాహనగా చదువుకోండి. అలా చదవడం సరిగ్గా రాని వారు, అర్థం చేసుకోలేని వారు కనీసం ప్రశ్నను చదివి ఆ ప్రశ్న జవాబు అందులో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో చూసి ఐడెంటిఫై చేసి రాయండి. దీనివల్ల మీకు మార్కులు కోల్పోకుండా 5కి 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్గా, స్వీట్గా, చిన్నగా రాయండి, చాలు, సరిపోతుంది. ఆ తర్వాత 4th క్వశ్చన్ వచ్చి ఒక డయాగ్రామ్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది డేటా తెలియజేసే మ్యాపింగ్ అనమాట. ఇందులో పై చార్ట్ ఇవ్వచ్చు, టేబుల్ చార్ట్ ఇవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్ ఇవ్వచ్చు. ఇలా ఏదైనా ఒక షేప్లో ఒక బొమ్మ ఇవ్వడం జరుగుతుంది. అందులో బోల్డ్ అంత డేటా కలిగి ఉంటుంది మ్యాప్ కింద అనమాట. బార్ డయాగ్రామ్ ఇవ్వచ్చు. అది దేన్ని తెలియజేస్తుంది, అందులో ఉన్న కంటెంట్లు దేనికి సంబంధించినవి అని డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా రాస్తే ఆ 5 క్వశ్చన్స్ ఆ బొమ్మను గమనించి అవగాహన చేసుకుని తొందరపడకుండా ఆన్సర్లు చాలా చిన్నగా రాయొచ్చు, సరిపోతుంది. అది రాస్తే కనుక మీకు 5కి 5 మార్కులు పడతాయి. ఇక్కడికి నెక్స్ట్ వచ్చి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అని చెప్పేసి 5th క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 1కి 2 సార్లు చదవండి. ప్యాసేజ్ ప్రతి లైన్ బై లైన్ చదవండి. ఎందుకంటే కిందనిచ్చే ప్రశ్నలు రీఅరేంజ్ ది గివెన్ స్టేట్మెంట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. రీఅరేంజ్ ఏం చేయాలి? సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టాలి. ఒక పద్ధతి, క్రమానుగత పద్ధతిలో పెట్టాలన్నమాట. ఇక్కడ ABCDE అని 5 ఇవ్వడం జరుగుతుంది. వీటిని ముందు వెనకల కింద ఇవ్వడం జరిగింది, జంబ్లింగ్లో ఉన్నాయి. వాటిని సరైన ఆర్డర్లో, సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టగలిగితే సరిపోతుంది. దేని బేస్ చేసుకుని? ఈ 5వ ప్రశ్నలో ఇచ్చిన ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకుని రాయగలిగితే సరిపోతుంది. మీరు రాయాల్సిన ఏముంది? ABCDE అనేవి ఒక ఆర్డర్లో పెట్టాలి. ఒకసారి B రావచ్చు ముందుకి, ఒకసారి C రావచ్చు, ఒకసారి A రావచ్చు. ఆ ఆర్డర్లో రాసుకుంటే సరిపోతుంది. జంబ్లింగ్లో ఉన్నదాన్ని నీట్గా సరిచేసి రాయడమే. దీనికి కూడా 5 మార్కులు వస్తాయి.
ఆ తర్వాత రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అని మళ్ళీ 6th ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్నోన్ ప్యాసేజ్, అంటే టెక్స్ట్ బుక్ నుంచి కాకుండా జనరల్గా ఇస్తారు. దీంట్లో 5 ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి, డైరెక్ట్గా దొరుకుతాయి. కాబట్టి మీరు వెతుక్కోవడం, రాయడం, అంతకన్నా ముఖ్యంగా ఏం చేయాలి అంటే చదువుకుని అవగాహన పెంచుకోండి. ప్యాసేజ్ని డైరెక్ట్గా రాసేద్దాం ట్రై చేయకుండా ప్యాసేజ్ ఒకసారి చదివి ఆకలింపు చేసుకోండి. మీకు 3 గంటల సమయం ఉంది, పరీక్షా సమయం 3 గంటలు. ఉదయం 9:30కి ప్రారంభమైతే 12:30 దాకా ఉంటుంది. సమయం ఎక్కువ కేటాయించుకుని అర్థం చేసుకుని రైటింగ్ని ముత్యాల్లాగా నీట్గా రాయండి. పదానికి గ్యాప్ ఇవ్వండి. అవసరమైనప్పుడు లైను గ్యాప్ ఇవ్వండి. మీకు ఇచ్చే ఎగ్జామినేషన్ పేపర్లలో తప్పనిసరిగా రూల్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. కావున రైటింగ్ స్పష్టంగా కొట్టువేతలు లేకుండా రాయడానికి ట్రై చేయండి. మీకు తెలిసింది ఎక్స్ప్రెస్ చేసి రాయగలిగితేనే మార్కులు వేయగలుగుతారు. రాసేటప్పుడు ప్రశ్న నెంబర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. అలాగే మార్చద్దు. ఇక్కడ ఏ ఇస్తే ఏ రాయాలి, అంతేగాని 1 అని వేయకండి. మీ సొంత నెంబర్లు కానీ సొంత విషయాలు కానీ ఏమి రాయకండి. డైరెక్ట్గా అందులో ఏ క్వశ్చన్ నెంబర్ ఇస్తే ఏ టైప్లో ఇస్తే అదే రాయండి. ఆ తర్వాత 6th క్వశ్చన్ అయిపోయిన తర్వాత 7th క్వశ్చన్ ఒక లెటర్ రైటింగ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. లెటర్ రైటింగ్లో 7th క్వశ్చన్లో ఏ అనే సెక్షన్లో లెటర్ రైటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఫ్రమ్ టు అడ్రస్లు తప్పనిసరిగా రాయాలి. డేట్ మెన్షన్ చేయాలి, ఊరి పేరు మెన్షన్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా అంత కన్సిడరబుల్ కాదు, కానీ కొట్టువేతలు దిద్దుబాట్లు రానివ్వకండి. పంక్చువేషన్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కామాలు పులి స్టాప్లు రాయండి. అడ్రస్ రాసేటప్పుడు బిగ్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి, అది కామాలు పెట్టండి. అలాగే గౌరవవాచకంగా సర్ అని, రెస్పెక్టెడ్ సర్ అని, రెస్పెక్టెడ్ మేడం అని ఏముందో ఆ సబ్జెక్ట్ని అనుసరించి రాయండి. ఒకవేళ ఫ్రెండ్ అయితే డియర్ ఫ్రెండ్ అని, మై డియర్ ఫ్రెండ్ అని ఇలా రాయండి. చివరిన కన్క్లూజన్లో మనకి లెటర్ ఎండ్ ఆఫ్ ది లెటర్లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ కానీ, యువర్స్ లవింగ్లీ కానీ, యువర్స్ సిన్సియర్లీ కానీ మ్యాటర్ని పెట్టి మెన్షన్ చేసి మీ పేరు ఎట్టి పరిస్థితుల్లో రాయొద్దు, హాల్ టికెట్ నెంబర్ వేయొద్దు, రిజిస్ట్రేషన్ నెంబర్ వేయొద్దు. ఓన్లీ ఇంటూ అంటే ఎక్స్ మార్కులు పెట్టి కామాలు పెట్టి ఫుల్ స్టాప్ పెట్టేయండి. అది మీరు గమనించుకోండి. ఈ విషయంలో లెటర్ రైటింగ్ మీరు ఇలా రాస్తే 10 మార్క్స్, ఏమైనా తప్పులున్నా ఇది కొద్ది మార్కులే పోతాయి. ఖచ్చితంగా లెటర్ రైటింగ్ ఏబి అంటే 7thలో ఏబి ఇస్తారు. మీకు ఏదైతే బాగుందో ఆ లెటర్ని తీసుకోండి. అలాగే మీరు బాడీ ఆఫ్ ది మ్యాటర్ అంటే లెటర్కి రాయాల్సిన మధ్యలో ప్యాసేజ్ ఎలా రాయాలి, పారాగ్రాఫ్ మాకు తెలియదే, ఇంగ్లీష్ తయారు చేయడం రాదే, ఇంగ్లీష్లో రాయడం రాదే అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్లోనే మన క్వశ్చన్ అడిగే ముందే ఆ సిచ్యుయేషన్ వివరిస్తూ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ని చదివి ఆకలింపు చేసుకుని అక్కడ చెప్పిన చిన్న మాటల్ని మార్చుకోగలిగితే మీరు పూర్తిగా ప్యాసేజ్ని ఆ మధ్య పారాగ్రాఫ్ కింద లెటర్లో రాసుకోగలుగుతారు. అది బాడీ ఆఫ్ ది లెటర్ అవుతుంది. సో ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పంక్చువేషన్ మార్క్స్ మర్చిపోవద్దు, క్యాపిటల్ లెటర్స్ రాయడం మర్చిపోవద్దు. అలాగే కొన్ని లెటర్స్కి సబ్జెక్టు రెఫరెన్స్ రాయవలసి ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఎస్యూబి అని పెట్టండి. ఏదైనా మెయిన్ పాయింట్ని వాళ్ళకి తెలియజేయడానికి సబ్జెక్ట్ అని చెప్తాం. అంటే ఏదైనా సూక్ష్మంగా సుత్తి లేకుండా చెప్పడం అనమాట. అది సబ్జెక్ట్. రెఫరెన్స్ అంటే దేనికి సంబంధించింది, ఎక్కడ సంబంధించింది, ఏంటన్నది వాళ్ళకి వివరాలు తెలియడం కోసం రెఫరెన్స్ అడుగుతారు. రెఫరెన్స్ రాస్తాను అనమాట. అలాగే 8వ ప్రశ్న 8th క్వశ్చన్లో కూడా ఒక లెటర్ రైటింగ్ లాంటిది ఉంటుంది. అలాగే బయోగ్రఫికల్ స్కెచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బయోగ్రఫికల్ స్కెచ్ అంటే ఒక వ్యక్తి జీవిత చరిత్ర. ఈ ఎవరి వ్యక్తుల గురించి ఇస్తారు, మనకు తెలిసిన ప్రముఖ లెజెండ్స్, సెలబ్రిటీస్, ఆ పర్సన్స్ యొక్క జీవిత చరిత్రలో ఇవ్వడం జరుగుతుంది. అందుకని లెఫ్ట్ రైట్ టేబుల్ ఫామ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసేసి రైట్ సైడ్ ఉండే మ్యాటర్ని మనం రాయవలసి ఉంటుంది. అయితే రాసేటప్పుడు మీకు తెలిసిన ఇంగ్లీష్ పరిజ్ఞానంలో సెంటెన్స్ మేకింగ్ చేయండి. అలాగే ప్రజెంట్ టెన్స్లో రాస్తున్నారా, పాస్ట్ టెన్స్లో రాస్తున్నారా అబ్జర్వ్ చేయండి. సాధారణంగా స్టోరీ రైటింగ్ అంటే 90% పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రజెంట్ టెన్స్ వస్తుంది. ఈ విషయం తప్పనిసరిగా అబ్జర్వ్ చేసుకోండి. 9th క్వశ్చన్ వచ్చి ఇక్కడ కూడా ఏ అండ్ బి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా లెటర్ రైటింగ్ సంబంధించిందే ఉంటుంది. టెక్స్ట్ బుక్ పార్ట్కి సంబంధించిన దాంట్లోంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా
మనం సొంతంగా రాసేందుకు అవకాశం ఉంటే లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ పార్ట్ తెలిస్తే టెక్స్ట్ బుక్ పార్ట్ నుంచి లెటర్ రాసుకోవచ్చు, లేదా మామూలుగా సొంతంగా రాసుకునే లెటర్ ఉంటుంది. ఇందులో 9th ఏ క్వశ్చన్ ఏదైనా రాసుకోవాలంటే, ఇమేజిన్ యు ఆర్ ఏ జర్నలిస్ట్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్, రైట్ ఏ న్యూస్ రిపోర్ట్ అబౌట్ సెలబ్రేషన్ ఆఫ్ మ్యాథ్స్ డే ఇన్ అవర్ స్కూల్. మీ స్కూల్లో మ్యాథ్స్ డే ఏ విధంగా జరుపుకున్నారో ఆ వివరాలు జర్నలిస్ట్గా నువ్వు రాయి అనేసి చెప్పి, నువ్వే జర్నలిస్ట్ అయితే ఎలా రాస్తావు అనేసి అడుగుతున్నారు. సో ఒక పేపర్కి నీట్గా ఎలా రాయాలి ఇదన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇది 9th B దాకా టెక్స్ట్ బుక్ పార్ట్ 50 మార్క్స్ అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి దానికి 5 మార్క్స్ 10 మార్క్స్ చొప్పునే పడుతున్నాయి. చివర 9th క్వశ్చన్లోనూ 10 మార్క్సే, 8th క్వశ్చన్లోనూ 10 మార్క్సే, 7th క్వశ్చన్లో వరకు చూసుకున్న 10 మార్క్సే, అంటే 30 మార్క్స్ ఇక్కడే కవర్ అయిపోయినాయి. అలాగే ఈ మిగతా 6 క్వశ్చన్స్కి 6 × 30, 30 + 30 ఎంత 60 మార్క్స్. రిమైనింగ్ ఎన్ని మార్క్స్ పార్ట్ బి అంటే సెక్షన్ బి అన్ని ఓన్లీ 40 మార్క్స్. ఇది అబ్సల్యూట్లీ గ్రామర్ పార్ట్, అది కూడా అందులో వెతికే రాసుకోవచ్చు. మీరు గమనించవలసింది చేయవలసింది మోడల్ పేపర్ ఇచ్చిన దాన్ని అవగాహనగా చేయడం. ఇది గట్టిగా మనం కష్టపడితే 45 to 1 అవర్లో 45 minutes to 1 అవర్లో కంప్లీట్ చేయొచ్చు. అందువల్ల కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి రాకుండా జాగ్రత్త పడి కొట్టివేతలు దిద్దుబాట్లు లేకుండా రాసుకుంటే ఏమీ చదవకుండా కూడా రాసుకోవచ్చు. ఇంకా సెక్షన్ బి ఎవరు రాయగలుగుతాము, ఎలా రాయగలుగుతాము అన్నది చెప్పుకుందాం. సెక్షన్ బి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఈ వీడియోకి పార్ట్ 2 తయారు చేయడం జరుగుతుంది. అందులో పూర్తిగా వివరిస్తాను. బట్ ఇక్కడ సూక్ష్మంగా సింపుల్గా చెప్తాను. సెక్షన్ బిలో 40 మార్కులు ప్రశ్నలు. ఇవి మన చిన్న క్లాస్ నుంచి చదువుకున్న విషయాల మీదే గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి గ్రామర్ పాయింట్స్ అంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి, డైరెక్ట్ ఇండైరెక్ట్ సంబంధించి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి, యాంటోనిమ్స్ సినోనిమ్స్ గురించి ఇలాంటివన్నీ అడగడం జరుగుతుంది. ఫుల్ ఫామ్ ఆఫ్ వెర్బ్ ఏ విధంగా చేయాలి ఏంటి అన్నీ కూడా ఇందులో మనం తప్పనిసరిగా గమనించుకోవాల్సిందే. అలాగే థింగ్స్ ప్లేసెస్ ఇలాంటివన్నీ కొన్ని వేరు చేయడం, మ్యాచింగ్ ఇవ్వడం. మ్యాచింగ్ ఇది టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒకవేళ వచ్చినా రాకపోయినా ఆన్సర్ని ట్రై చేయండి. ఇక్కడ ప్రతి బిట్కి 1 or 2 మార్క్స్ చొప్పున స్కోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు రాసిన 40 బిట్స్లో కనీసం 10 అయినా కరెక్ట్ అయితే మీకు స్కోరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కులు పెరుగుతాయి. ప్రశ్న వదిలేసే కన్నా ప్రయత్నించడం చాలా మంచిది. ఎవరో వస్తారు ఏదో హెల్ప్ చేస్తారని భావించకండి. చదువుకుని వెళ్ళండి. చదివితేనే పాస్ అవ్వగలుగుతారు. ఈ విషయం గమనించండి. ఇంగ్లీషు అనేది జాతీయ భాషే కాదు, ప్రపంచ భాష ఇది. ఇంగ్లీష్ని మన అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించకపోయినా ఇంగ్లీష్ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఈరోజు చాలా ఎంతగానో ఉంది. కంప్యూటర్ ఫీల్డ్లో కానీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ, లేదా మొబైల్ ఆపరేట్ చేయాలన్నా, ఫేస్బుక్ చూసుకోవాలన్నా, ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలన్నా, జీమెయిల్ చూసుకోవాలన్నా ఈ లెటర్స్ ఇంగ్లీష్ భాషలోనే కొనసాగుతుంటాయి. మనం బయోడేటా రెజ్యూమ్స్ ఏం తయారు చేసుకోవాలన్నా ఇంగ్లీష్లోనే. ఇంగ్లీష్ భాషని ఏదో పరీక్ష కోసమే కాకుండా మన జీవన ఉపాధికి ఉపయోగపడే భాషగా గుర్తించి నేర్చుకోండి. అందువల్ల ఇప్పుడు ఉండే సమయాన్ని మనం ప్రత్యేకంగా చదవలేం కదా, అందుకోసమే ఇప్పుడే ఇంగ్లీష్ భాష కోసం ప్రయత్నించండి. మీ టెక్స్ట్ బుక్ తీయండి. టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్లో పదాలు అవి చూసుకోండి. మోడల్ పేపర్ ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం మీరు మీ నోట్స్ తీసి రైటింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. చూసి వీడియో వదిలేయడం కన్నా రాసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. 35 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. 60 మార్కుల దాకా రాస్తే 50 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఈ 40 మార్కులు కనీసం 10 నుంచి 15 మార్కులైనా ఏమీ రాని వాళ్ళు స్కోర్ చేయొచ్చు. కొంచెం బాగా అవగాహన లోయర్ క్లాసెస్లో ఉన్న వాళ్ళు 25 నుంచి 35 మార్కులు తెచ్చుకోగలుగుతారు. సో అందరికీ అబౌవ్ 60 మార్క్సే ఉంటాయి. సో ప్రయత్నించడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ చెల్లు రత్నకుమార్. జై హింద్.